గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధ సెంచరీ గుండె ఆపరేషన్లు జరిగాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 8 నెలల వ్యవధిలోనే 52 బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీలు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే పర్యవేక్షణలో జరిగాయన్నారు. జీజీహెచ్ కార్డియాలజీ విభాగంలో పనిచేసే టీం నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి చేరిందన్నారు. గుంటూరు జీజీహెచ్ లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. చూసుకోండి, నాకు వదిలి వాళ్ళకి బిగిస్తాను. బయట చేయించుకుంటే దగ్గర 5 లక్షలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా చేస్తాను. బాగానే చేయించారు. 2 తారీఖు నాకు చోటు వచ్చింది. జనవరి 31వ తారీఖు నాకు ఆపరేషన్ జరిగింది. 9 రోజుల తర్వాత నన్ను ఇంటికి పంపించారు. బాగా చూస్తున్నారు. నాకు కూడా కొద్దిగా కొంచెం ఇబ్బందిగా ఉంది. దాదాపు గత 8 నెలలుగా మన హాస్పిటల్లో ఓకే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. మనం సిటిఎస్ వార్డు, కార్డియోథొరాసిక్ వార్డు దగ్గర ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధ శతకం దాదాపు 50 కేసులు బైపాస్ ఆపరేషన్స్ దాటి 60 కేసులు దాకా చేసి ఈ గత 8 నెలల్లో ఒక అద్భుతాన్ని సృష్టించిన మన కార్డియోథొరాసిక్ సర్జరీ టీం అందరికి కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 60 కేసులు 8 నెలల్లో చేయటం అంటే నెలకి దాదాపు 9 నుంచి 10 కేసులు జరిగినాయి. అంతకుముందు నేను రాకముందు హాస్పిటల్లో వాతావరణం సిటిఎస్ వార్డు అస్తవ్యస్తంగా ఉండి కుక్కలు చింపిన విస్తరలాగా ఉంది. ఎవరికి వాళ్ళు ఎవరి దారి వాళ్ళదిలాగా ఉన్న క్రమంలో ఆ రోజున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు నా మీద చాలా బాధ్యతగా ఉంచి, కిరణ్ గారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో సిటిఎస్ వార్డుల్లో రెగ్యులర్గా కార్డియోథొరాసిక్ ఆపరేషన్లు చేయించండి అని నాకు చెప్పడం జరిగింది. నేను వచ్చి చూసినప్పుడు ప్రతి వార్డులో కూడా ఇక్కడ కార్డియోథొరాసిక్ వార్డులో కుళ్ళిపోయిన కాళ్ళు అన్ని మంచాల్లో ఉన్నాయి. సో అవి కూడా దే నీడ్ సమ్ ట్రీట్మెంట్, అది మనం కాదనలేం. బట్ కార్డియోథొరాసిక్ వార్డ్ అంటే గుండె ఆపరేషన్లు జరగాల్సిన అవసరం ఉంది. అంతకుముందు కూడా ఇక్కడ గుండె మార్పిడి జరిగిన అద్భుతమైన ఆపరేషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది కూడా గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపాలకృష్ణ గోఖలే గారి ఆధ్వర్యంలో 3 ట్రాన్స్ప్లాంట్లు కూడా ఇక్కడ జరిగినాయి. ఆయన కూడా వస్తానన్నా కూడా ఆయన రానియకుండా చేసిన సంఘటనలు అప్పట్లో గవర్నమెంట్ దృష్టికి వచ్చి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా స్పందించి అలాంటి డాక్టర్లని ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఒక డాక్టర్ని ఇక్కడి నుంచి మార్చడం కూడా జరిగింది. ఈ క్రమంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు 60 కేసులు గత 8 నెలల్లో చేసినందుకు ముందుగా ఈ టీంలో ఉన్న హెచ్ఓడిగా ఉన్న గోపీకృష్ణ గారు, హరికృష్ణ గారు, కుప్పుస్వామి గారు, వాళ్ళకి మత్తు ఇచ్చేసి ఆపరేషన్ చేసిన పోలయ్య గారు, రామరాజు గారు, ఆయన కింద కూర్చున్న బైక్లో నిలబడి, అలానే ప్రమోదిని, వీళ్ళందరూ కూడా ఒక వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినాయి. ఇవాళ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఆయన వస్తున్నారు, ఆయన టీము రమణ గారు కానీ సుధాకర్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని కేసులు చేయడం కూడా జరిగింది. సో సక్సెస్ రేట్ చూసుకుంటే దాదాపు 60 కేసుల్లో ఒక్క కేసు కూడా డెత్ కాకుండా
దాదాపు 100% సక్సెస్ రేట్గా ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగిందంటే గుండె ఆపరేషన్ బయట సిఏబీజీ కూడా ఇవాళ మనకిచ్చే ఆరోగ్యశ్రీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తూ ఉన్నారు. దానిలో కూడా సరిపోక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎంత ఇస్తున్నారండి ప్యాకేజీ? 1.2. సో ప్యాకేజీ వచ్చేసేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ 1.2 వస్తే బయట దాదాపు 3.5 నుంచి 4 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు రొటీన్ బైపాస్ ఆపరేషన్లకు. అదే వాల్వ్ రీప్లేస్మెంట్కి అయితే దాదాపు 6 నుంచి 10 లక్షలు కూడా వసూలు చేస్తున్న క్రమంలో మా దగ్గర దాదాపు 20-30 కేసులు వాల్వ్ రీప్లేస్మెంట్లు జరగడం కూడా అద్భుతంగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా కూడా